తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా 53 జీవో విడుదల చేసిన ప్రభుత్వం వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచేసింది. ఈ పెంపు ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చినట్లు రవాణా శాఖ వెల్లడించింది. ఇక రవాణా రోడ్డు భవనాల శాఖ జారీ చేసిన జీవో నంబర్ 53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం 1963లోని షెడ్యూల్స్లో మార్పులు చేసింది. ఈ మేరకు 2, 3, 4 చక్రాల నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్ ట్యాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం 50,000 లోపు ధర కలిగిన 2 చక్ర వాహనాలపై ఇప్పుడు 9% పన్ను విధించనున్నారు. 50,000 నుంచి 1,00,000 వరకు ఉన్న బైక్లపై 12% పన్ను యథాతథంగా కొనసాగుతుంది. 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఉన్న వాహనాలపై 15%, 2,00,000కు పైబడిన వాటిపై 18% లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఉదాహరణకు 1,10,000 బైక్ కొంటే ఇంతకు ముందు 13,200 ఉండగా ఇప్పుడు 16,500కి పెరిగింది. ఇక నాన్ ట్రాన్స్పోర్ట్ 4 చక్రాల వాహనాలపై కూడా ప్రభుత్వం భారీగా పన్ను పెంచింది. 5 లక్షల లోపు ధర కలిగిన కార్లపై 13%, 10 నుంచి 20 లక్షల మధ్య కార్లపై 18%, 20 నుంచి 50 లక్షల మధ్య వాహనాలపై 20%, 50 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లపై 21% లైఫ్ ట్యాక్స్ అమల్లోకి తెచ్చారు. అదనంగా కంపెనీల పేరుతో కొనుగోలు చేసే వాహనాలు, రెండో వాహనాలపై మరింత ఎక్కువ పన్ను విధించనున్నారు. కొన్ని కేటగిరీలలో ఇది 25% వరకు ఉండవచ్చు. అయితే విద్యుత్ వాహనాలకు మినహాయింపు ఇచ్చి వాటిపై ఎలాంటి లైఫ్ ట్యాక్స్ వసూలు చేయరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రాయితీ 2026 డిసెంబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ పెంపుతో ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4,350 కోట్ల ఆదాయాన్ని లైఫ్ ట్యాక్స్ రూపంలో సమీకరించనుందని అంచనా. పేద మధ్యతరగతి వర్గాలపై ఇది మరింత భారమని, చిన్న వ్యాపారులు, రైతులు నష్టపోతారని వ్యాఖ్యానించారు. కార్లపై అదనంగా 20 నుంచి 25 వేల రూపాయల వరకు భారం పడుతుందని ఆయా వాహనదారులు వాపోతున్నారు. ఇక ఆటోమొబైల్స్ రంగం ప్రతినిధులు కూడా ఈ పెంపు పండుగ సీజన్ సేల్స్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయంపై ఆలోచించాలని వాహనదారులు కోరుతున్నారు.